ఫ్రెండ్స్, మీ ఛానల్లో ఇంకా మానిటేషన్ అనేది ఎనేబుల్ అవ్వనట్టయితే, అంటే మీ ఛానల్లో ఇంకా 4000 అవర్స్ వాచ్ టైం కానీ లేదా 1000 సబ్స్క్రైబర్స్ కానీ మీరు కంప్లీట్ చేయనట్టయితే కేవలం 299 రూపాయలకు మీ ఛానల్లో 4000 అవర్స్ వాచ్ టైం అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ అనేది జెన్యూన్గా కంప్లీట్ చేసి ఇచ్చి 100% రియల్గా మీ ఛానల్లో మానిటేషన్ అనేది ఎనేబుల్ అయితే చేసిస్తానని నేను ఏదైతే thumbnail లో అయితే పెట్టానో దీనికి సంబంధించి ఒకసారి మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే నేను పెట్టిన thumbnail అనేది క్లిక్ బైట్ thumbnail. ఈ క్లిక్ బైట్ thumbnail అనేది ఎందుకు పెట్టాననేది కూడా మీకు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గా మన ఛానల్కి సంబంధించి ఏదైతే ఇన్స్టా పేజ్ ఉంటుందో దానికి ఒక 5 to 6 days బ్యాక్ అనుకుంటా ఒక వేరే పేజీ నుండి ఇన్స్టా పేజీ నుండి ఒక మెసేజ్ అయితే వచ్చింది. అన్న, మేము మా ఛానల్ ద్వారా అంటే వాళ్ళ పేజీ ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 4000 అవర్స్ వాచ్ టైం అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ అనేది కేవలం 299కే జెన్యూన్గా కంప్లీట్ చేసిస్తామన్నా ఒక్కసారి మీరు మా పేజీకి సంబంధించి మీ ఛానల్లో చెప్పండి. ఎందుకంటే మీ ఛానల్లో వీడియో చూసే వాళ్ళు అందరూ కూడా క్రియేటర్సే ఉంటారు కాబట్టి ఎవరికైనా సరే 4000 అవర్స్ వాచ్ టైం కానీ 1000 సబ్స్క్రైబర్స్ కానీ కంప్లీట్ అవ్వనట్టయితే అంటే వాళ్ళ ఛానల్లో మానిటేషన్ అనేది అవ్వనట్టయితే మేము చేసిస్తామన్నా ఒక్కసారి చెప్పండి. దీనికి మీకు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది ఎక్స్ అమౌంట్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా పే చేస్తామన్నా ఒకసారి మీ ఛానల్లో మా పేజీకి సంబంధించి ప్రమోట్ చేయమని అయితే అడగడం జరిగింది. సో నేను కొన్ని వేరే వర్క్ల వల్ల బిజీ ఉండడం వల్ల వాళ్ళకు నేను ఆ రోజు రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. కానీ మళ్ళీ 2 days బ్యాక్ అయితే మళ్ళీ వాళ్ళు ఇంకో మెసేజ్ చేశారు, అన్న మీరు దాని గురించి రిప్లై ఇవ్వలేదు, ఒకసారి ఈ ఛానల్ చూడండి అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి లింక్స్ అనేది పంపించి వీళ్ళ ఛానల్స్ని మేము జెన్యూన్గా మానిటేషన్ అయితే చేసి ఇచ్చామన్నా మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది. 4000 అవర్స్ వాచ్ టైం అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చామని చెప్పి మళ్ళీ మీరు ప్రమోట్ చేయండి అన్న అని ఇంకొంత అమౌంట్ అనేది ఎక్స్ అమౌంట్ అనేది వాళ్ళు మళ్ళీ నాకు చెప్పడం అయితే జరిగింది. సో మెయిన్గా నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇదనేది ఫస్ట్ మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్తాను. వాళ్ళ విధంగా 2 days బ్యాక్ మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకు నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే జెన్యూన్గా అంటే మీరు ఏ విధంగా కంప్లీట్ చేసిస్తారని అయితే అడగడం అయితే జరిగింది. జెన్యూన్గా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూట్యూబ్ మానిటేషన్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వదన్నా మేము ఆ విధంగా జెన్యూన్గా మానిటేషన్ అయితే చేసిస్తాం. మానిటేషన్ అయ్యేంత వరకు కూడా 100% పూచి మాది అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే నేను మళ్ళీ అడిగాను, జెన్యూన్గా అంటే ఏంటి, మీరు జెన్యూన్గా అంటే ఏ విధంగా చేసిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 4000 అవర్స్ వాచ్ టైం కావాలంటే మనకు 2,40,000 మినిట్స్ వ్యూస్ అయితే రావాలి. ఇన్ని వ్యూస్ రావాలంటే ఒక వ్యూవర్ చెప్తున్నాను, ఒక వ్యూవర్ ఒక వీడియోని చూస్తే 2,40,000 వ్యూస్ అయితే రావాలి. కాబట్టి మరి అంతమంది మీ దగ్గర ఉన్నారా లేదా మీరే ఒకే సిస్టంలో మీరు వీడియోస్ని ప్లే చేస్తున్నారా అంటే అవునన్నా, అదే విధంగా మేము ఈ విధంగా సెటప్ చేసి ఈ విధంగా మేము కంప్లీట్ చేసిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. అప్పుడు నేను అడిగింది ఆ విధంగా చేసిస్తే జెన్యూన్ ఏ విధంగా అవుతుందని అయితే అడిగాను. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా మంది ఇదే విధంగా ప్రజెంట్ యూట్యూబ్కి సంబంధించి మానిటేషన్ అనేది చేసిస్తాం, ఇంత అమౌంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ అయితే చెప్తున్నారు. ఇంత అమౌంట్ తీసుకొని ఈ విధంగా చేసిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ ఇన్స్టా పేజీకి సంబంధించి ఏమైతే చెప్పడం లేదు, ఎందుకంటే అలాంటివి చాలానే ఉన్నాయి. ఒకరిని మనం బ్లేమ్ అయితే చేయొద్దు, కానీ నా సబ్స్క్రైబర్స్ని నేను చెప్పాలి కాబట్టి మెయిన్గా మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటి జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకనేది కూడా క్లారిటీగా చెప్తున్నాను. దీనివల్ల మీకు యూజ్ ఉందా అంటే యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే మానిటేషన్ చేసిస్తారు, నిజంగానే చెప్తున్నాను. ఆ విధంగా మానిటేషన్ అనేది 100% అవుతుంది. దానివల్ల మీకు ప్రాబ్లం ఏం అవ్వకపోవచ్చు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? మానిటేషన్ ఎనేబుల్ అవ్వడమే ఫైనలా కాదు కదా? మనం యూట్యూబ్ నుండి మానిటేషన్ ఎందుకు ఎనేబుల్ చేసుకుంటాం? యూట్యూబ్ నుండి మనీ సంపాదించాలని. ఈ విధంగా ఎవరైతే మానిటేషన్ అయితే చేసిస్తారో వాళ్ళు కొన్ని సిస్టమ్స్లో మీ వీడియోస్ని ప్లే చేసి అప్పటి వరకు వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ తెచ్చిస్తారు. కానీ ఆ తర్వాత మానిటేషన్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత మీ వీడియోస్ని ఎవరు చూస్తారు? మీ ఛానల్లో మనీ జనరేట్ అవ్వాలంటే మానిటేషన్ ఎనేబుల్ అవ్వడం ఒకటే ఫైనల్ అయితే కాదు, ఆ తర్వాత కూడా మీ వీడియోస్ని ఆడియన్స్ రెగ్యులర్గా చూడాలి. ఆ విధంగా రెగ్యులర్గా చూడాలంటే ఎప్పుడైనా సరే
మీరు జెన్యున్ గా మాత్రమే ఆడియన్స్ ని మీ ఛానల్లోకి తెచ్చుకోవాలి. అదొక్కటే గుర్తుంచుకోండి. నేను అందుకే క్లిక్ బైట్ థంబ్నెయిల్ అని ఎందుకు పెట్టానంటే, నార్మల్ గా ఇది చెప్తే ఎవరు కూడా వినరు కాబట్టి అందుకే నేను ఆ విధంగా థంబ్నెయిల్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరు కూడా వీటి జోలికి వెళ్ళకండి. అలాగే నేను ఇక్కడ ఎవరిని టార్గెట్ అయితే చేయడం లేదు, కానీ నా ఆడియన్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి నేను చెప్పాలి కాబట్టి ఇలాంటి వాటికి జోలకండి. ఓన్లీ ఇన్స్టా పేజ్ అనే కాదు, కొంతమంది వెబ్సైట్స్ పెట్టి, అలాగే మరికొంతమంది యూట్యూబ్ లోనే జెన్యున్ గా అని చెప్తున్నారు. జెన్యున్ గానే అవుతుంది, కానీ వాళ్ళు ఎప్పటికీ చూస్తారా? చూడరు కదా. ఇది ఒక్కటి మైండ్ లో ఉంచుకొని వాటి జోలికి వెళ్ళకండి. మీరు జెన్యున్ గా అంటే రియల్ ఆడియన్స్ ని మీ ఛానల్లోకి తీసుకురండి. మీ వీడియోస్ నచ్చి రియల్ ఆడియన్స్ మీ ఛానల్ చూసేలా చేయండి. దీనికి సంబంధించి 4,000 hours వాచ్ టైం అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ నేను ఒక వీడియో అయితే రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అవి ఫాలో అయి చూడండి. అందరికీ వర్క్ అవుతాయని అయితే చెప్పడం లేదు, కానీ ఫాలో అవ్వండి. కొందరికి అయినా సరే ఆ విధంగా ఫాలో అయినట్టయితే 4,000 hours వాచ్ టైం అనేది త్వరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియో నేను పెట్టిన 2 days తర్వాత అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.